ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వెల్లచింతలగూడెం గ్రామంలో రాత్రి సంభవించిన తీవ్ర గాలివాన బీభత్సం కారణంగా గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. సుమారు 20 ఇళ్లపై పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ఘటన చోటు చేసుకుంది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పశు నష్టం వంటి అనేక సమస్యలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు వెలిచింతలగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కనీసం అది చేస్తే మాకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందండి. మరి ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి మేము చేస్తుంటే ఆయన మద్దిపాటి వారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేరు మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ జొన్నగడ్డ రాంబాబు గారు ఈ రోజున అందరికీ నిత్యావసర సరుకులు అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క బాధితులకి తప్పనిసరిగా మరి మద్దిపాటి వెంకటరాజు గారు మా గ్రామం పట్ల ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మరీ ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థన ఈ ఇబ్బంది లేకుండా ఎలా చేయాలనేది ఖచ్చితంగా కొద్దిగా కెమెరా లించానా కొద్దిగా ఇటు చూడండి. నాగరాజు గారు